పిల్లల భుజాలపై బరువైన సంచులు మోస్తున్నారు. పుస్తకాలు, నోట్బుక్కులు, హోంవర్క్ అన్నీ కలిసి ఒక చిన్న శరీరాన్ని వంచేస్తున్నాయి. ఈ బరువు కేవలం కాగితాల బరువు మాత్రమే కాదు. ఇది తల్లిదండ్రుల ఆశల బరువు, సమాజపు అంచనాల బరువు. ఒకే రకమైన తెల్లని యూనిఫాంలు వేసుకున్న వందల మంది పిల్లలు ఒకే అడుగుతో నడుస్తున్నారు. ఒక యంత్రంలాగా, ఒక కర్మాగారంలాగా. వారి ముఖాలు కనపడవు, వారి కలలు వినపడవు. సిస్టమ్ వారిని ఒకే అచ్చులో పోసింది. ఆలోచించే మనుషులుగా కాదు, ఆదేశాలు పాటించే పరికరాలుగా. పరీక్ష హాల్లో ఒక చెయ్యి వేగంగా రాస్తోంది. అర్థం తెలిసా తెలియదా అన్న ప్రశ్నే లేకుండా నోటు పట్టుకున్న అదీ వాక్యాలు కాగితంపై పరిగెడుతున్నాయి. ఇది జ్ఞానం కాదు, ఇది కేవలం పునరావృతం. ఇది నేర్చుకోవడం కాదు, ఇది నకలు తీయడం. రిపోర్ట్ కార్డు మీద 90% అనే సంఖ్య మెరిసిపోతోంది. ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు, బంధువులు ఫోన్లు చేస్తున్నారు, పొరుగువారు మెచ్చుకుంటున్నారు. కాని ఆ పిల్లవాడికి తెలుసు, ఆ 90% వెనక ఎన్ని నిద్రలేని రాత్రులున్నాయో, ఎన్ని ఆటలు పోయాయో, ఎన్ని కలలు చంపుకున్నాయో. చరిత్ర పుస్తకంలో మొఘల్ సామ్రాజ్యం అని ముద్రించిన పేజీ మీద అంచులన్నీ బొమ్మలతో నిండిపోయాయి. భవిష్యత్తు యంత్రాలు, అసాధ్యమైన నిర్మాణాలు, ఊహించని ఆవిష్కరణలు. ఒక మేధావి మనస్సు పాఠ్యాంశానికి లొంగడానికి నిరాకరిస్తూ తన స్వంత ప్రపంచాన్ని సృష్టించుకుంటోంది. ఉపాధ్యాయుడు దీన్ని శ్రద్ధ లేకపోవడమంటాడు. కాని ఇది వాస్తవానికి శ్రద్ధ మాత్రమే, వేరే దిశలో. పిల్లలు వృత్తాకారంగా కూర్చుని గణిత సూత్రాలు వల్లెవేస్తున్నారు. అర్థం తెలుసా? అవసరం లేదు. పరీక్షలో రాయగలరా? అది మాత్రమే అవసరం. ఈ పాఠశాల ఒక దేవాలయం కాదు, ఒక ప్రతిధ్వని గది. వంటగదిలో కుక్కర్ విసిల్ వినపడుతోంది. ఆ శబ్దం వినగానే పిల్లవాడికి పాఠశాల గంట గుర్తొచ్చింది. రెండూ ఒకే హెచ్చరికతో పనిచేస్తాయి. రెండూ ఒకే ఒత్తిడిని సూచిస్తాయి. ఈ పిల్లాడికి ఒత్తిడి నుండి విముక్తి ఎక్కడా లేదు. ఇంట్లోనూ లేదు, పాఠశాలలోనూ లేదు. కోటా వీధుల్లో రాత్రిపూట భారీ హోర్డింగులపై పిల్లల ముఖాలు కనపడుతున్నాయి. నిర్భావంగా అలసిపోయినట్టు ర్యాంకు నంబర్ పక్కన. ఆ హోర్డింగుల కింద నడుస్తున్న లక్షల మంది పిల్లలు తమ ముఖాలు అక్కడ కనిపించాలని కలలు కంటున్నారు. కాని ఆ కల తమను చంపేస్తుందని వారికి తెలియదు. ఆటస్థలంలో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. మరొక పిల్లవాడు తన పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు. ఏ పరీక్ష ఈ క్షణాన్ని కొలవలేదు. ఏ మార్కుషీట్లోనూ ఈ దయ కనపడదు. కాని జీవితంలో నిజంగా అవసరమయ్యేది ఏది? కాల్కులస్ ఫార్ములాలా, లేదా ఈ ఒక్క స్పర్శలో ఉన్న మానవత్వమా? ఇప్పుడున్న మన కంప్యూటర్ ల్యాబులపై ఒక పాత నీడ పడింది. 19వ శతాబ్దపు బ్రిటిష్ తరగతి గది నీడ. అప్పుడు బెత్తంతో క్రమశిక్షణ నేర్పారు, ఇప్పుడు మార్కులతో నేర్పుతున్నారు. అప్పుడు మీరు ఆలోచించకండి, మేం చెప్పినట్టు చెయ్యండి అన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, కాని మర్యాదగా, సిలబస్ రూపంలో. వలసవాద విద్య వెళ్ళిపోయింది, కాని దాని ఆత్మ మాత్రం ఇంకా బతికే ఉంది. ఒక బల్బు పేలిపోయింది, అందులో నుండి రంగవల్లి రంగులు వెలువడ్డాయి. మామిడి పూల పసుపు, కుంకుమ ఎరుపు, నీలిమ. ఆ రంగులు గాల్లో తిరుగుతూ ఒక జీవన హీలిక్స్ రూపం తీసుకున్నాయి. సృజనాత్మకత అంటే ఇదే, పేలినప్పుడు కూడా అందాన్నే చిందించడం. చతురస్రాకార వస్తువు గుండ్రని రంధ్రంలో ఇమడట్లేదు. సిస్టమ్ దాన్ని బలవంతంగా తోస్తోంది. కాని ఆ వస్తువు విరగలేదు. దాని అంచులు బంగారు ద్రవంగా కరిగాయి, ప్రవహించాయి, మళ్లీ రూపుదిద్దుకున్నాయి. ఏ అచ్చు నిజమైన మేధావిని పట్టుకోలేదు. ఏ రంధ్రమూ నిజమైన జ్ఞానాన్ని ఆపలేదు. ముంబై సంతవీధిలో ఒక చిన్న అమ్మకందారు కళ్ళు చురుకుగా మెరుస్తున్నాయి. క్యాల్క్యులేటర్ లేదు, లెక్కల పుస్తకం లేదు. కాని ఒకేసారి 3 వ్యాపార లెక్కలు, 4 ధరల పోలికలు, 5 కస్టమర్ల నిర్ణయాలు అన్నీ అతని మనసులో సులభంగా తిరుగుతున్నాయి. ఈ తెలివితేటలు ఏ పరీక్షలో కొలవబడలేదు, ఏ సర్టిఫికెట్లో గుర్తించబడలేదు. కాని ఇది నిజమైన జ్ఞానం, జీవితపు వేడిలో పుట్టిన జ్ఞానం. ఒక మెకానిక్ కళ్ళు మూసుకుని ఇంజన్ శబ్దాన్ని వింటున్నాడు. మాన్యువల్ లేదు, సాఫ్ట్వేర్ లేదు. కాని దశాబ్దాల అనుభవం అతని చేతుల్లో జ్ఞానంగా మారింది. పక్కన నిలబడిన విద్యార్థి మాన్యువల్ పట్టుకుని చూస్తున్నాడు. అర్థం కాక కాదు, పుస్తకంలో ఈ జ్ఞానం లేదు కాబట్టి. లక్షల పరీక్షా కాగితాలు గాల్లో సుడిగాలిలా తిరుగుతున్నాయి. అవి మెల్లగా ఒక పంజరం రూపు తీసుకుంటున్నాయి.
ఆ పంజరం నగరం మీద దిగుతోంది. ఎవరూ పైకి చూడట్లేదు, ఎందుకంటే వారందరూ ఆ పంజరం లోపలే పుట్టారు. బయట ప్రపంచం ఉంటుందని వారికి తెలియదు. ఒక పెన్సిల్ విరిగింది. ఆ విరుపు నుండి ఒక పచ్చని మొలక పుట్టింది, పైకి పైకి పెరుగుతూ. వైఫల్యం అంతం కాదు, అదొక ప్రారంభం. ఒక పాత మర్రి చెట్టు కింద గురువు కూర్చుని శిష్యులకు చెప్తున్నాడు, జ్ఞానం పుస్తకాల్లో లేదు, జీవితంలో ఉంది. అది వేల సంవత్సరాల నాటి గురుకుల సత్యం. మన పాఠశాలలు ఆ సత్యాన్ని మర్చిపోయాయి, కాని ఆ సత్యం మనల్ని మర్చిపోలేదు. ఒక పిల్లవాడు ముంబై పైకప్పు మీద నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు. అతని వెనక నగరపు గోలంతా ఉంది, కాని అతని కళ్లలో ఆకాశగంగ మెరుస్తోంది. ఆ పిల్లవాడికి తన మార్కులు తెలుసు, అవి చాలా తక్కువ. కాని అతనికి ఒక విషయం కూడా తెలుసు, ఆ నక్షత్రాలు ఏ పరీక్షలోనూ పాసు కాలేదు, అయినా అవి వెలుగుతున్నాయి. ఒక పిల్లవాడి కన్ను దగ్గరగా చూస్తే ఆ కనుపాపలో ఒక తామర పువ్వు నెమ్మదిగా విచ్చుకుంటోంది, రేకు రేకుగా, క్షణం క్షణంగా. నిజమైన విద్య అంటే ఇదే. 3 గంటల పరీక్షలో నీవు ఎంత గుర్తుపెట్టుకున్నావో అది కాదు, నీలో ఉన్న వెలుగు ఎంతగా విచ్చుకుందో అది. గ్రేడులు నిన్ను కొలవగలవు, కానీ నువ్వు ఈ ప్రపంచాన్ని ఎంతగా మార్చగలవో అది ఏ సంఖ్యకు అందదు. నీ నిజమైన విద్య ఇప్పుడే మొదలవుతోంది.